ఈరోజు శ్రీతేజ్ ఆ బాబు పేరు శ్రీతేజ్ ఆ అబ్బాయిని కిమ్స్ హాస్పిటల్లో సందర్శించడానికి మేము సిపిఐగా మేము అందరం రావటం జరిగింది. సరే అబ్బాయి స్టిల్ స్ట్రగలింగ్ ఫర్ లైఫ్, ఇంకా పూర్తిగా కాకపోతే గతం కంటే కొద్దిగా బెటర్ పొజిషన్లో ఉన్నారు. ఆయనకి ఆ బ్రీతింగ్ అంతా ఇక్కడ థ్రోట్ దీని నుంచి అందిస్తున్నారు. ఫీడింగ్ ఏమో నోస్ నుంచి ఇస్తూ ఉన్నారు. ఇంకా కూడా సెమీ కాన్షియస్లో ఉన్నాడు బాబు, నాట్ అట్ ఫుల్లీ రికవర్డ్. డాక్టర్స్ బాగా ఎఫర్ట్స్ పెట్టారు. ఇప్పుడే డాక్టర్తో నేను మాట్లాడితే వారు ఏమన్నారంటే సిపిఆర్ పోలీసులు ఇనిషియల్ స్టేజ్లోనే పోలీసులు అక్కడ ఉన్న ఇమీడియట్గా అటెండ్ అయిన వాళ్ళు సిపిఆర్ ఇవ్వబట్టి ఆ బాబు ఆ మేరకు బతకటం జరిగింది. తర్వాత ఇక్కడ వీళ్ళ ఎఫర్ట్స్ రెండు కూడా తోడైంది. ఒకవేళ ఆ బాబు పూర్తిగా రికవర్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఎ మిరాకిల్, ఇట్ ఈస్ ఎ వండర్, రైట్? బికాస్ అంత స్ట్రగుల్ అయ్యి ఉండి చిన్నపిల్లాడు కాబట్టి స్కోప్ ఈజ్ మచ్ మోర్ టు బి రివైవ్డ్ అండ్ రికవర్డ్. ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నాం. ఈ రెండోది, ఈ అంశానికి సంబంధించి ఇవాళ మేము అన్ని పార్టీలుగా యాక్చువల్లీ ఇనిషియల్లీ మేము దీని మీద కాన్సన్ట్రేట్ చేయకపోయిన ఇష్యూ ఆ టర్న్ తీసుకుంది. ఇవాళ ఈ ఇష్యూ అనేది సినిమా వర్సెస్ పాలిటిక్స్ లాగా, లేకపోతే సినిమా ఫీల్డ్ వర్సెస్ గవర్నమెంట్ లాగా, లేకపోతే సినిమా వర్సెస్ కామన్ పీపుల్, సినిమా యాక్టర్స్ వర్సెస్ కామన్ పీపుల్ అండ్ ఇతర సమాజం. ఇది సినిమా మస్ట్ బి పార్ట్ ఆఫ్ సొసైటీ, సమాజంలో భాగస్వాములుగా ఉండాలి. కానీ ఇవాళ ఇది ఎక్కడెక్కడో ట్విస్టులు టర్న్లు తీసుకుంటూ ఒక కూడా పనికిరాదు. ముఖ్యంగా ఈ బౌన్సర్ల వ్యవస్థ, ఈ బౌన్సర్లని పోలీసు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. బౌన్సర్లు అనేది చాలా అది రాంగ్ కాన్సెప్ట్. వాళ్ళు ఒక లైసెన్స్డ్ గోండాస్ లాగా, లైసెన్స్డ్ గోండాస్ టు ద ప్రైవేట్ పర్సన్స్. ఇమీడియట్లీ నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, అది ఆ సిస్టమ్, ఆ వ్యవస్థని, బౌన్సర్ వ్యవస్థని తక్షణం రద్దు చేయాలి. రెండోది, మన సెన్సార్ బోర్డుకి సంబంధించి ఆ సెన్సార్ బోర్డు చిత్ర విచిత్రాలు చేస్తారు. మంచి సామాజిక సందేశం ఉన్న సినిమాలకేమో పర్మిట్ చేయరు. అదేవిధంగా ఇప్పుడు సమాజంలో పేద వర్గాల కోసం పోరాడేటువంటి కమ్యూనిస్టుల సినిమాలని పర్మిట్ చేయరు. పోలీసులు ఆ విధంగా అణిచివేసేటువంటి రౌడీజాన్ని కంట్రోల్ చేసేటువంటి అనేక సినిమాలు, ఇంతకుముందు ప్రతిఘటన, ఇటువంటి గొప్ప గొప్ప సినిమాలు పాత రోజుల్లో వాటన్నిటికీ నానా ఇబ్బందులు పెడతారు. కానీ ఈ సినిమాలకి మాత్రం బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చి, వాళ్ళు టికెట్స్ ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చి, వాళ్ళకి మళ్ళీ ఏంటి సినిమా అవార్డ్స్ ఇచ్చి, ఇది ఎక్కడికి పోతుంది సంకేతం? రెండు అంతర్లీనంగా ఉండాలి. హీరోయిజం ఉండాల్సిందే, కానీ హీరోయిజం ఏంటంటే హీరోయిజం ఆల్వేస్ మస్ట్ బి అట్ ద సైడ్ ఆఫ్ గుడ్నెస్. విలనిజం అనేది కూడా ఈ సమాజంలో అది కూడా అంతర్లీనమే. పూర్వం నాగభూషణం, రావు గోపాలరావు అటువంటి వాళ్ళని విలన్స్గా చూపెట్టేవాళ్ళు. అది వాళ్ళ పాత్ర అంతా అంతమేరకు ఉండాలి. ఇప్పుడు విలన్స్ జస్ట్ దే బికేమ్ హీరోస్ బికేమ్ నథింగ్. ఆ పరిస్థితి వచ్చింది. ఇది ఎక్కడో చోట పూర్తిగా ప్రక్షాళన జరగాలి సమయం వచ్చింది. అఫ్కోర్స్ వారు మనం కోల్పోయాం, తేజ తల్లి రేవతిని కోల్పోయాం. సరే, కోల్పోవటాన్ని మనం రాజకీయం చేయకూడదు, కానీ ఆ సందర్భం అలా నెట్టుకొచ్చేసింది. ఇప్పుడు దీనిపైన పూర్తి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. సినిమా రంగం ప్రక్షాళన జరగాలి. సినిమాని ఎలా తీయాలో వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి ఏంటంటే క్రియేటివిటీ అవన్నీ సినిమా వాళ్ళ ఇష్టం. కానీ టు వాట్ ఎక్స్టెంట్ దే మస్ట్ బి పర్మిసిబుల్. టు వాట్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ షుడ్ హెల్ప్ దెమ్, టు వాట్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ షుడ్ టేక్ ద కంట్రోల్ ఆఫ్ ద సినిమా మేకింగ్ అండ్ అదర్ థింగ్స్. ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. అందుకని దానిపైన ఒక పరంగా ఒక చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు. అలా చేయకపోతే ఇష్టారాజ్యంగా వాళ్ళకేమో సెన్సార్కి కూడా ఇక వాళ్ళకి కూడా
వాడు ఎవరు బాగా బడ్జెట్ పెట్టి 100 కోట్లు పెట్టి అదేదో సామాన్యుడు 4,000 5,000 టికెట్ బెనిఫిట్ షోలు కొని సినిమాలు చూస్తారు. ఇవన్నీ నేనేం ఐ డోంట్ వాంట్ టు నేమ్ అల్లు అర్జున్ ఆర్ ఎనీ పర్సనల్లీ ఐ డోంట్ వాంట్. కానీ వ్యవస్థ ఏదో లోపం జరుగుతుంది. దీన్ని మాత్రం ఇట్ మస్ట్ బి కరెక్టెడ్. వ్యవస్థ మొత్తాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. దీనిపైన మేము కూడా రిప్రజెంట్ చేస్తాం కమ్యూనిస్ట్ పార్టీగా. ముఖ్యమంత్రి గారు మంచో చెడో ఆ అంశాన్ని అంతా రోజు చక్కగా వివరించారు. మేము అందరం కూడా ఉన్నాం. దాని ద్వారా ఇవాళ అది అంతటితో ఆగలేదు. అంతటితో ఆగకుండా మళ్ళీ వీళ్ళు కౌంటర్. వీళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆయన బాధ్యత కలిగినవాడు. బాధ్యత కలిగిన అతను మాట్లాడాడు. కొన్ని రాజకీయ పార్టీలు ఇమీడియట్గా దాన్ని రాజకీయం చేశారు. రాజకీయం చేసినప్పుడు ముఖ్యమంత్రి తప్పదు, సమాధానం చెప్పక తప్పలేదు. రాజకీయ పార్టీ ఎందుకు రాజకీయాలు అన్నిటినీ రాజకీయం ఎందుకు చేయాలి? జరిగింది యాక్చువల్లీ సపోజ్ ఆడ మనిషి చచ్చిపోయింది. మనిషి చచ్చిపోతే కేసు పెట్టాలా వద్దా? పోలీస్ డ్యూటీ చేయాలి కదా. మనిషి చచ్చిపోయింది కాబట్టి ఎవరు తప్పు లేదని వదిలేస్తారా? ఎక్కడో తప్పు జరిగినట్లే కదా. ఎక్కడో తప్పు జరిగింది, దాని లోపలికి వెళ్ళి పోలీస్ కేసు పెట్టాలి. పెట్టాలంటే రీజన్ ఏంటి? వాళ్ళు కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీకి ఇచ్చారు. ఇవన్నీ చూసుకుని సందు దొరికిందే చాలు కదా అని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు అటో ఇటో సైడ్స్ తీసుకుని సపోర్ట్ చేయటం, దీన్ని వీ వెహిమెంట్లీ కండెమ్ సచ్ కైండ్ ఆఫ్ పొలిటిసైజేషన్ ఆఫ్ ఎవ్రీ ఇన్సిడెంట్. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఆ విధంగా ఇవాళ ప్రభుత్వంగా ఇట్ డిడ్ ఇట్స్ జస్టిఫికేషన్. Revanth Reddy garu, he explained very well in the assembly, so that the entire society, entire state of Telangana and entire Telugu people, they are able to know what happened exactly. దాన్ని మళ్ళీ కౌంటర్ చేయొద్దు. ఇప్పుడు కూడా ఇంత ఆపటం మంచిది. మళ్ళీ వాళ్ళు వీళ్ళు అనేది కాకుండా చట్టాన్ని వదిలేసి చట్టం తన పని తాను చేసుకోవాలి. భవిష్యత్తులో మాత్రం జాగ్రత్తగా ఈ సినిమాలు ఎలా చేయాలి, ఏం చేయాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం మెట్రో స్టేషన్ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రక్కన మెట్టుగూడ సికింద్రాబాద్. కోయ సిద్ధాంతి కాళీ దేవరాజు. సెల్ 9133441099. స్త్రీ పురుష వశీకరణము, విద్య ఉద్యోగ సమస్యలు, లవ్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, నరదిష్టి, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, సినీ రంగం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చూపబడును మరియు చేతబడులు తీయబడును. సంతాన సమస్యలు, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతోనే ఆయుర్వేద వైద్యం ఇవ్వబడును. గమనిక, దూర ప్రాంతంలో ఉండే వారికి ఫోన్లో జాతకం చెప్పబడును. కోయ సిద్ధాంతి కాళీ దేవరాజు. సెల్ 9133441099. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం మెట్రో స్టేషన్ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రక్కన మెట్టుగూడ సికింద్రాబాద్.